హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం అడోబీ ప్రీమియర్ ప్రోలో రేట్ స్ట్రెచ్ టూల్ గురించి నేర్చుకుందామండి. రేట్ స్ట్రెచ్ టూల్ యొక్క బేసిక్ వర్క్ ఏంటంటే, మనకు ఏదైనా ఒక వీడియోను ఫాస్ట్ మోషన్ లో కానీ లేదా స్లో మోషన్ లో కానీ చూపించాలి అనుకున్నప్పుడు మనం రేట్ స్ట్రెచ్ టూల్ ను ఉపయోగిస్తాం. నేను మీకు రేట్ స్ట్రెచ్ టూల్ ఎలా వాడాలి అనే దాని గురించి చెప్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే టూల్స్ ప్యానెల్ లో మొదటి నుంచి మూడవది, దీనిని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మొదట రిపుల్ ఎడిట్ టూల్, రోలింగ్ ఎడిట్ టూల్, థర్డ్ వన్ రేట్ స్ట్రెచ్ టూల్ కనిపిస్తుంది. దీని యొక్క కీబోర్డ్ షార్ట్ కట్ ఆర్ అండి. దీన్ని నేను ప్రెస్ చేస్తున్నాను. నేను రేట్ స్ట్రెచ్ టూల్ ను సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే రేట్ స్ట్రెచ్ టూల్ అనేది ఈ విధంగా ఈ క్లిప్ యొక్క ఎడ్జ్ లో ప్లేస్ చేసినప్పుడు రేట్ స్ట్రెచ్ టూల్ యొక్క సింబల్ ఈ విధంగా చూపిస్తుంది. దీని అర్థం ఏంటంటే ఇది ఎడ్జ్ లో పెట్టినప్పుడు మాత్రమే పనిచేస్తుంది. మనకు ఈ విధంగా మధ్యలో చూపించినప్పుడు దీని మీద ఒక చిన్న క్రాస్ కనిపిస్తుంది, అప్పుడు అది పనిచేయదు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు రేట్ స్ట్రెచ్ టూల్ ను ఎలా వాడాలో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు టైమ్ లైన్ ప్యానల్ లో ఉన్నటువంటి ఈ వీడియోని నేను ప్లే చేస్తున్నాను, చూడండి. ఇక్కడ ఒక పర్సన్ తాడును పట్టుకొని పైకి క్లైంబ్ చేస్తున్నాడు, చూడండి. ఇతను ఇప్పుడు ఎక్కే విధానం ఏ విధంగా ఉందంటే మనకు న్యాచురల్ గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, రేట్ స్ట్రెచ్ టూల్ ను ఉపయోగించి నేను ఈ వీడియో క్లిప్ ను కొద్దిగా ఫాస్ట్ గా చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేస్తాను, రేట్ స్ట్రెచ్ టూల్ ను ఈ వీడియో క్లిప్ యొక్క ఎడ్జ్ లో పెట్టి ఈ విధంగా ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు కింద చూడండి, మీకు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది, చూడండి. +02 సెకండ్స్ అనేది యాడ్ అయింది. ఈ విధంగా మనకు ఎంత డ్యూరేషన్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న ఒరిజినల్ కంటెంట్ కు ఎంత యాడ్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను వదిలేశాను, చూడండి. ఇక్కడ మీకు చూసినట్లయితే ఎఫెక్ట్స్ బ్యాట్స్ దగ్గర ఇక్కడ మీకు ఈ వీడియో క్లిప్ యొక్క స్పీడ్ అనేది 57.72% అని చూపిస్తుంది. అంటే మనం ఈ వీడియోను ఎక్స్టెండ్ చేయడం ద్వారా దీని యొక్క స్పీడ్ అనేది తగ్గింది, అంటే స్లో మోషన్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, చూసారా, ఈ విధంగా మనము క్లిప్ ని ఎక్స్టెండ్ చేసినప్పుడు దాని యొక్క స్పీడ్ 100% నుంచి 57.72% కి వచ్చి అది ప్లే అయ్యే విధానం ఏదైతే ఉందో అది మనకు చాలా స్లోగా ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఇదే వీడియో క్లిప్ ను ఫాస్ట్ గా చేయాలనుకున్నప్పుడు రేట్ స్ట్రెచ్ టూల్ ను ఇక్కడ చివర్లో పెట్టి ఈ వీడియో క్లిప్ ను లోపలి వైపు ప్రెస్ చేస్తాను, చూడండి. ఇప్పుడు నేను ఈ వీడియోను షార్ట్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియో యొక్క స్పీడ్ అనేది 227% అయింది. అంటే మామూలుగా ఉండే 100% కంటే ఇది 2x స్పీడ్ ఎక్కువైంది. ఇప్పుడు నేను ఈ వీడియోను ప్లే చేస్తున్నాను, చూడండి ఎలా ఉంటుంది అనేది. ఇతను ఎక్కే విధానం ఎలా ఉందంటే చాలా ఫాస్ట్ గా ఎక్కుతున్నాడు. ఈ విధంగా మనము రేట్ స్ట్రెచ్ టూల్ ను ఉపయోగించి వీడియో యొక్క స్పీడ్ ను పెంచడంతో పాటు తగ్గించడము చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం రేట్ స్ట్రెచ్ టూల్ ను ఉపయోగించి ఈ విధంగా ఒక వీడియో క్లిప్ ను ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు కానీ లేదా షార్ట్ చేస్తున్నప్పుడు కానీ మనకు ఆ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ అనేది ఏమాత్రం మార్పు కాకుండా అది దాని స్పీడ్ ను చేంజ్ చేసుకుంటూ మనకు అవుట్పుట్ ను ఇస్తుంది. ఇది మనకు ఒక వీడియోను ఫాస్ట్ మోషన్ లో చూపించాలి లేదా స్లో మోషన్ లో చూపించాలి అని అనుకున్నప్పుడు మనకు రేట్ స్ట్రెచ్ టూల్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది. నార్మల్ గా ఒక వీడియో అనేది 100% స్పీడ్ మనకు అడోబీ ప్రీమియర్ ప్రో లో చూపిస్తుంది. ఇక్కడ నాకు 227% అనేది చూపిస్తుంది. నాకు స్పెసిఫిక్ గా 50% స్పీడ్ మాత్రమే కావాలి, ఇంత స్పీడ్ ను మాత్రమే మెయింటైన్ చేయాలి, స్పీడ్ ను నేను మాన్యువల్ గా చేంజ్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు అప్పుడు నేనేం చేస్తానంటే ఈ వీడియో క్లిప్ ను సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకు ఇక్కడ ఓపెన్ అయినటువంటి ఈ డైలాగ్ బాక్స్ లో speed/duration అని కనిపిస్తుంది, చూసారా. దీనిని నేను సెలెక్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, కీబోర్డ్ ద్వారా ఓపెన్ చేయాలనుకున్నప్పుడు Ctrl+R ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ డైలాగ్ బాక్స్ డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లో మొదట మనకు స్పీడ్ చూపిస్తుంది. స్పీడ్ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసినటువంటి ఈ వీడియో క్లిప్ యొక్క స్పీడ్ అనేది 227.1% చూపిస్తుంది. నార్మల్ గా అడోబీ ప్రీమియర్ ప్రో లో ఏ వీడియో క్లిప్ అయినా సరే మొదట స్పీడ్ అనేది 100% ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని నార్మల్ గా 100% చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడైతే 100% చేశానో అప్పుడు డ్యూరేషన్ కూడా చేంజ్ అవుతుంది. ఎందుకంటే స్పీడ్ అండ్ డ్యూరేషన్ రెండు కూడా ఇంటర్ లింక్ ఉంటుంది. మనం స్పీడ్ చేంజ్ చేసినప్పుడు అంటే స్పీడ్ ను ఇంక్రీజ్ చేసినప్పుడు డ్యూరేషన్ అనేది తగ్గుతుంది, స్పీడ్ ను డిక్రీజ్ చేసినప్పుడు డ్యూరేషన్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు నేను స్పీడ్ ను 100% ఉంచి ఓకే చేస్తున్నాను, చూడండి. టైమ్ లైన్ ప్యానల్ లో ఉన్నటువంటి వీడియో అనేది ఇప్పుడు నార్మల్ స్టేట్ లోకి వచ్చింది. ఇప్పుడు నేను Ctrl+R ప్రెస్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారా, ఇప్పుడు స్పీడ్ ను నేను మాన్యువల్ గా 50% చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఇక్కడ 50% ప్రెస్ చేస్తున్నాను.
చేస్తున్నాను. మొదట నాకు స్పీడ్ 100% ఉన్నప్పుడు డ్యూరేషన్ అనేది 10 సెకండ్స్ 3 ఫ్రేమ్స్ ఉండేది. ఇప్పుడు స్పీడ్ 50% చేసినప్పుడు డ్యూరేషన్ అనేది 20 సెకండ్స్ 6 ఫ్రేమ్స్ గా మారింది. ఇప్పుడు నేను స్పీడ్ ను 200% చేస్తున్నాను. ఇప్పుడు చూడండి డ్యూరేషన్ అనేది 5 సెకండ్స్ 1 ఫ్రేమ్ గా మారింది. నార్మల్ స్పీడ్ లోకి తీసుకొస్తున్నాను. ఇప్పుడు నేను నార్మల్ స్పీడ్ పెట్టి ఓకే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్పీడ్ అండ్ డ్యూరేషన్ అనే ఈ బాక్స్ లో మనకు ఇక్కడ రివర్స్ స్పీడ్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. నేను దీన్ని ఇప్పుడు టిక్ చేశాను, ఓకే చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఈ వీడియో ఎలా ప్లే అవుతుంది అనేది చూడండి. మొదట ఈ పర్సన్ తాడును కింది నుంచి పైకి వెళ్ళాడు కదా, రివర్స్ స్పీడ్ ను మనం ఎనేబుల్ చేసిన తర్వాత ఇది ఎలా ప్లే అవుతుందో చూడండి. ఆ పర్సన్ అదే తాడును మళ్ళీ పైనుంచి కిందికి పట్టుకొని వస్తున్నాను చూడండి. అంటే దీని అర్థం ఏంటంటే రివర్స్ స్పీడ్ ను ఇక్కడ ఎనేబుల్ చేయడం ద్వారా మనకు మన వీడియో అనేది రివర్స్ లో ప్లే అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని అన్టిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు మరొక ఆప్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఇక్కడ రిపుల్ ఎడిట్ షిఫ్ట్ ట్రైలింగ్ క్లిప్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా వాడాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి టైమ్ లైన్ ప్యానల్ లో నేను ఇప్పుడు డిఫరెంట్ ఇమేజెస్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ ఇమేజెస్ ను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ నేను డ్యూరేషన్ ను 5 సెకండ్స్ నుంచి 1 సెకండ్ కి తగ్గిస్తున్నాను. ఇప్పుడు ఓకే చేస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ ఇమేజెస్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ అనేది పెరిగిపోయింది. ఈ గ్యాప్ ను మనం నార్మల్ గా ఎలా ఫిల్ చేస్తామంటే సెలెక్ట్ చేసి ఒక్కొక్క దాన్ని మూవ్ చేస్తాం. కానీ అలా కాకుండా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ ఇమేజెస్ అన్నింటిని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి Ctrl+R ప్రెస్ చేశాను. ఇప్పుడు మీకు ఇక్కడ డ్యూరేషన్ చూసినట్లయితే 5 సెకండ్స్ ఉంది కదా, నేను ఈ డ్యూరేషన్ ను తగ్గిస్తున్నాను. డ్యూరేషన్ తగ్గించి 3 సెకండ్స్ చేశాను. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఉన్నటువంటి రిపుల్ ఎడిట్ ను నేను టిక్ చేశాను. టిక్ చేసి ప్రెస్ చేస్తున్నాను చూడండి. చూసారా, ఇప్పుడు మీకు ఇక్కడ వీటి యొక్క డ్యూరేషన్ అనేది తగ్గించినప్పుడు వాటి మధ్య ఏర్పడేటటువంటి గ్యాప్ ను వాటికి అదే ఫిల్ చేసుకొని డైరెక్ట్ గా వస్తుంది. ఇంతకు ముందు మీరు చూసినప్పుడు వాటి మధ్య గ్యాప్ అనేది ఏర్పడింది. కానీ మనం రిపుల్ ఎడిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనకు వాటి మధ్య గ్యాప్ అనేది ఏర్పడదు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక ఆడియో ప్లే చేస్తాను, వినండి. హాయ్ ఫ్రెండ్స్, అడోబ్ ప్రీమియర్ ప్రో ను ఉపయోగించి బ్లెండింగ్ మోడ్ ఏ విధంగా వాడతారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది నార్మల్ వీడియో. ఈ వీడియోను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను వీడియోతో పాటు ఉన్నటువంటి ఆడియోను నేను రేట్ స్ట్రెచ్ టూల్ తో ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇలా ఎక్స్టెండ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆడియో క్వాలిటీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి. అంటే మనము వీడియోను ఎక్స్టెండ్ చేసినప్పుడు దాని యొక్క ఆడియో క్వాలిటీ అనేది ఈ విధంగా మనకు వస్తుంది. ఇక్కడ వీడియోతో పాటు ఆడియో కూడా దాని పిచ్ మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఇక్కడ స్పీడ్ అనేది 56% అయినప్పుడు దాని యొక్క ఆడియో క్వాలిటీ అనేది తగ్గుతుంది. అలాంటప్పుడు మనం మెయింటైన్ ఆడియో పిచ్ అనేది ఇక్కడ ఉంది. దీన్ని మనం టిక్ చేసి ఓకే చేసినప్పుడు దాని క్వాలిటీ చూడండి. ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, అడోబ్ ప్రీమియర్ ప్రో ను ఉపయోగించి అంటే మీరు ముందు చూసిన దానికంటే ఇది కొద్దిగా బెటర్ గా ఉంది. ఎందుకంటే ఆ స్పీడ్ తో పాటు ఆడియో పిచ్ మెయింటైన్ చేయడం ద్వారా ఇది కొద్దిగా సింక్ అయ్యే విధంగా ప్లే అవుతుంది. అదే విధంగా మీరు వీడియోతో పాటు ఉన్నటువంటి ఆడియో క్లిప్ ను మనం షార్ట్ చేసినప్పుడు కూడా మెయింటైన్ ఆడియో పిచ్ అనేది సెలెక్ట్ చేసినట్లయితే మనకు బెటర్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఇది ఈ వీడియో అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.